అలా నిమిషేశ్వరరావు ఎంకిపెళ్లి సుబ్బు సాగుకు వచ్చిందని సామెత. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వచ్చినటువంటి యుద్ధం ఇప్పుడు గల్ఫ్ దేశాలని నాశనం చేస్తూ ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. అమెరికా నౌకాదళాలు, అమెరికా వైమానిక దళాలు ఇరాన్ మీద దాడులు చేస్తుంది. ప్రతిగా అమెరికా స్థావరాలు ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద ఇరాన్ మిజైల్స్ని ప్రయోగిస్తుంది, డ్రోన్స్ని ప్రయోగిస్తుంది. దీంతో అమెరికా ప్రోద్బలంతో బహ్రెయిన్, కువైట్ ఈ రెండు దేశాలు ఇరాన్లో ఉండేటువంటి కొన్ని సైనిక స్థావరాల మీద దాడులు చేశాయి అనేది లేటెస్ట్గా వస్తున్నటువంటి కథనం. ఇది అమెరికా పత్రికలో వచ్చినటువంటి కథనం. అక్కడేమో గల్ఫ్ దేశాల్లో గందరగోళ పరిస్థితి. గల్ఫ్ దేశాల్లో ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా గల్ఫ్ దేశాల మీద ఒక మంచి ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశాలుగా గుర్తింపు ఉంది. యుఏఈ కానీ, కువైట్ కానీ, దుబాయ్ కానీ, ఇలాంటివన్నీ కూడా, దుబాయ్ కానీ, ఇవన్నీ కూడా చాలా రిచ్ కంట్రీస్, ఆయిల్ కంట్రీస్, ఆయిల్ ఉన్నటువంటి పుష్కలంగా ఆయిల్ ఉన్నటువంటి కంట్రీస్. ఇప్పుడు అవి బూడిదైపోతున్నాయి, బుగ్గి అయిపోతున్నాయి, మంటల్లో అగ్నికీలల్లో మాడి మసైపోతున్నటువంటి పరిస్థితి. యుద్ధమేమో ఇరాన్కి, అలాగే ఇజ్రాయెల్కి, అమెరికాకి. ఇప్పుడేమో నాశనం అవుతుంది ఎవరు? గల్ఫ్ దేశాలు. దానికి కారణం ఏంటంటే అమెరికా స్థావరాలు ఆయా దేశాల్లో ఉండడం కారణంగా. ఆ దేశాలు ఎందుకు అమెరికా స్థావరాలకి అవకాశం ఇచ్చాయనంటే అమెరికా రక్షణకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు కావాలి. ప్రత్యేకించి బహ్రెయిన్, కువైట్ లాంటి వాటికి ఎక్కువగా అమెరికా సహాయం కావాలి. వాళ్ళ దగ్గర ఉండేటువంటి వైమానిక దళం కానీ, విమానాలు కానీ, ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. మరి ఇంత తక్కువ ఉన్నటువంటి కువైట్, బహ్రెయిన్ ఇరాన్ మీద ఎలా దాడులు చేస్తాయి అంటే అమెరికా సహాయ సహకారాలతోటి ఈ రెండు దేశాలు దాడులు చేశాయని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. దానికి యుఏఈ సహకారం ఇచ్చింది. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఏ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇది సపోర్ట్ చేసింది. పైగా ఇరాన్ సైనిక స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే రక్షణ ఉత్పత్తులు ఉండే స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది యుఏఏ ఇచ్చినటువంటి సమాచారం మేరకే కువైట్ అలాగే బహ్రెయిన్ రెండు దాడులు చేసాయి అనేది లేటెస్ట్గా వస్తున్నటువంటిది. అయితే ఇక్కడ అమెరికా స్థావరాల మీద చుట్టూ ఉండేటువంటి దేశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అదే చెప్తున్నాడు. ఇరాను తగ్గేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. పైకేమో శాంతి చర్చలకు సిద్ధంగా ఉంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే ఇరాను శాంతి చర్చలకు వస్తుందంటేనే యుద్ధం చేస్తుంది అని చెప్తున్నారు. మరోవైపు ఎర్ర సముద్రంలో హూతీలు విరుచుకుపడుతూ ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని దిగ్బంధనం చేశారు. హార్ముజ్ని ఇరాన్ వాళ్ళు దిగ్బంధనం చేస్తే ఇరాన్ మద్దతుదారులుగా ఉన్నటువంటి హూతీలు ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దిగ్బంధనం చేశారు. దీంతో సౌదీకి సంబంధించినటువంటి ఈ మొత్తం ఎగుమతులు దిగుమతుల మీద ఎక్కువగా ప్రభావం పడుతూ ఉంది. అంటే ఓవరాల్గా అక్కడ గల్ఫ్ దేశాలు, కువైట్ కానీ, దుబాయ్ కానీ, యుఏఈ కానీ, లేదంటే బహ్రెయిన్ కానీ, జోర్డాన్ కానీ, ఇవన్నీ ఇరాన్ చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు యుద్ధ వాతావరణంలో నలిగిపోతూ ఉన్నాయి. పశ్చిమాసియా గందరగోళం పరిస్థితుల్లో ఉంది. దీనికి కారణం ఏంటంటే అమెరికా మాత్రం హ్యాపీగా దూరంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి చూస్తూ ఉంది. గల్ఫ్ దేశాల్లో వాటికే మధ్య ఘర్షణ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇరాన్ మీదకి డైరెక్ట్గా యుద్ధానికి సహజంగా వెళ్ళవు గల్ఫ్ దేశాలు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్కి మరొక మార్గం లేక అమెరికా స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బాంబులు వేస్తున్నారు, మిజైల్స్ వేస్తున్నారు, డ్రోన్స్ పంపిస్తున్నారు. పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది. అమెరికా కనుక ఇరాన్లో ఉండేటువంటి పౌరుల మీద కానీ, లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ల మీద కానీ దాడులు చేస్తే తీవ్రమైనటువంటి ప్రతీకారం ఉంటుంది అని చెప్పి ఇరాన్ హెచ్చరించింది అమెరికాని. హూతీలు కూడా హెచ్చరించారు. అటు ఎర్ర సముద్రం మొత్తం వాళ్ళు దిగ్బంధించారు, ఇటు హార్ముజ్ని ఇరాన్ దిగ్బంధించారు. దీంతో అంతర్జాతీయంగా
రవాణా స్తంభించిపోతుంది. ఫలితంగా అమెరికాలో ధరలు ఆకాశానికి అంటుతున్నాయి, ద్రవ్యోల్బణం పెరుగుతోంది, అక్కడ ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర రేట్లు పెరుగుతున్నాయి, అక్కడ ప్రజల నుంచి అసంతృప్తి వస్తుంది అమెరికా నుంచి. ఇప్పటికే యుద్ధానికి సంబంధించి 3,65,000 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టారని చెప్పి పెంటాగన్ చెప్తుంది, అలాగే అమెరికన్ కమాండ్ చెప్తుంది, సెంట్రల్ కమాండ్ కూడా చెప్తుంది. ఇంకా ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయాలంటే దాదాపు 10 లక్షల కోట్లు అవసరం అవుతుందని చెప్పి అంచనా కూడా వేస్తుంది. మరి అంత ఖర్చు పెట్టి యుద్ధాన్ని అమెరికా కంటిన్యూ చేస్తుందా అని అంటే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెబుతున్నాడు, చైనాకి రష్యాకి వార్నింగ్ ఇస్తున్నారు, మీరు ఇరాన్కి సహాయం చేయొద్దు, ఇరాన్కి రక్షణ ఉత్పత్తులు అందజేస్తున్నారు, దాని యుద్ధం కంటిన్యూ అవుతుంది, కాబట్టి మీరు రక్షణ ఉత్పత్తులను అందజేయద్దు, సహాయ సహకారాలు అందించొద్దు అని చెప్పి రష్యాకి చైనాకి ఆయన ఆర్డర్ చేస్తున్నాడు. మరి ఆర్డర్ వేస్తే రష్యా చైనా వింటాయా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట వింటాయా అంటే వినవు. రిక్వెస్ట్ చేసుకుంటే ఏమైనా వింటాయో కానీ ఆర్డర్ చేస్తే వినేటువంటి పరిస్థితిలో లేవు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్న దాని ప్రకారం చైనా రష్యా అండతోటి ఇరాన్ అమెరికా మీద యుద్ధం చేయడానికి సిద్ధమైంది. అందుకే కన్నుకు కన్ను అని చెప్తుంది, కన్నుకు కన్ను, అవసరమైతే కన్నుకు తల కూడా తీసేస్తాము, మీరు కనుక భూతల యుద్ధానికి సిద్ధపడితే అమెరికా సైన్యాన్ని శవాలతో తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చింది ఇరాన్. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ యుద్ధం యొక్క ప్రభావం మరింత తీవ్రంగా కాబోతుంది. దుబాయ్ ఇప్పటికే కంప్లీట్గా మూతపడిపోయింది. అక్కడ వ్యాపారాలు చేయడానికి మన వాళ్ళు దోచుకున్నటువంటి డబ్బునంతటిని కూడా అక్కడికి తరలించారు, లక్షల కోట్ల రూపాయలు అక్కడ తరలించారు. ఇప్పుడు అక్కడ వ్యాపారం స్తంభించిపోయింది. దాంతో అక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళందరూ లబోదిబం అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాల్లో దోచుకున్నటువంటి పాలకులు మొత్తం డబ్బు తీసుకెళ్ళి దుబాయ్లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ యుద్ధం ఆగిపోయేంత వరకు అక్కడ వ్యాపారాలు జరగవు. దీంతో లబోదిబం అంటున్నటువంటి పరిస్థితి. అందుకే పాపపు సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ పాపపు సొమ్ము మిమ్మల్ని దహించి వేస్తుంది. అలానే ఇప్పుడు దుబాయ్లో జరుగుతుంది. దుబాయ్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది ప్రజాప్రతినిధులు దోచుకొని అక్కడికి తరలించారు. అలాగే కొంతమంది అధికారులు వాళ్ళలో భాగస్వాములు అయ్యారు, అవినీతి పరులైనటువంటి అధికారులు అక్కడ పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సో ఇప్పుడు దుబాయ్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. గల్ఫ్ దేశాలన్నీ బూడిదవుతున్నటువంటి పరిస్థితి అక్కడ. మరి యుద్ధం యొక్క ప్రభావం మన మీద ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది, ప్రపంచ దేశాలు అన్నిటి మీద ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు $100 పెరిగిపోయింది. త్వరలో రాబోయేటువంటి రోజుల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్ళీ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పి తాజాగా ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఒక సమాచారం. మరి అమెరికా చేసిన తప్పుకి గల్ఫ్ మూల్యం చెల్లించుకుంటుంది. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రభావానికి గురవుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి నెలకొనే పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలోకి దేశాలు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇరాన్ చర్చలకు రావాలా, అమెరికా యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళాలా? వీటిలో ఏది జరిగే అవకాశం ఉందనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.